హాయ్ అండి. మూడు ముళ్ళు ఏ కథలో రెండవ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. కావ్య తన గదిలోని కిటికీ పక్కన ఉన్న చిన్న కుర్చీలో కూర్చుని రాత్రి తనకి వచ్చిన కల గురించి ఆలోచిస్తుంది. రాజేశ్వరీదేవి తనతో మాట్లాడిన కారణంగా పార్వతమ్మని రక్తం వచ్చేలా కొట్టడం, తన తల్లిదండ్రులని బంధించడం, రాజేశ్వరీదేవికి తప్పక తలవల్చాల్సిందే, లేకపోతే ఏదైనా చేస్తుంది అన్న భయం మొదలైంది. బయట వర్షం మొదలైంది. ఆ చినుకుల శబ్దం ఆమె గుండె చప్పుడుతో కలిసిపోతుంది. చేతిలో ఉన్న మంగళసూత్రాన్ని వేళ్లతో స్పృశిస్తుంటే అది తనకి ఒక పవిత్రమైన బంధంలా కాకుండా ఒక బరువైన సంకెళ్ళలా అనిపిస్తుంది. రాజేశ్వరీదేవి తన మెడలో వేసిన ఈ తాలికి తన భర్త అద్వైత్తో కనీసం ఒక్క మాట కూడా కలవలేదు. పెళ్లి జరగలేదు, కానీ ఈ ఇంటి కోడలు అనిపించుకుంటుంది. ఎందుకు? కేవలం ఒక వారసుడిని కనిపెట్టే యంత్రంగా మారటానికి. కావ్య కళ్ళు గతాన్ని వెతుక్కుంటూ వెళ్ళాయి. ఆ రోజు తన తండ్రి రాఘవయ్య ఎంతలా వణికిపోయారో గుర్తుకొస్తుంది. అప్పుల ఊపిలో కూరుకుపోయిన నాన్నని రాజేశ్వరీదేవి ఎంత చులకనగా చూసిందో తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు మండిపోతుంది. రాఘవయ్య, నీ అప్పులన్నీ తీర్చేస్తాను, కానీ నాకు ఒక చిన్న బహుమానం కావాలి. నీ కూతురు కావ్య, నా కొడుకు అద్వైత్కి వారసుడు కావాలి. నా ఇంటి గౌరవం, నా వంశం నిలబడాలంటే అది ఒక్కటే మార్గం. ఆ అమ్మాయి నా ఇంటికి వస్తుంది, నా కొడుకు పక్కన ఉంటుంది, కానీ ఆ బంధానికి పెళ్ళి అనే పేరు ఉండదు అని రాజేశ్వరీదేవి ఎంత కఠినంగా, ఎంత నిక్కచ్చిగా అడిగిందో తన తండ్రి ఆ నిబంధనలకి తల వంచి తనని ఒక వస్తువులా ఆ ఇంటికి పంపినప్పుడు తను చనిపోయినంత పనయింది. కావ్య ఆలోచనలని భంగపరుస్తూ తలుపు చప్పుడయింది. అద్వైత్ లోపలికి వచ్చాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఉండే ఒక రకమైన మూగ వేదన. కావ్య అద్వైత్ వైపు చూడకుండానే, మీ అమ్మగారు నన్ను ఈ ఇంటికి తెచ్చింది ఒక భార్యగా కాదు కదా అద్వైత్, ఒక బానిసగా, ఒక గర్భాన్ని మోసే యంత్రంగా కదా అని అడిగింది. అద్వైత్ సమాధానం చెప్పలేక గోడకి ఆనుకుని నిలబడ్డాడు. అతని కళ్ళల్లో కావ్య పట్ల ప్రేమ కంటే ఆమె పడుతున్న బాధని చూడలేకపోయే అసహాయత ఎక్కువగా ఉంది. కావ్య, అమ్మ మాటలని నేను ఎదిరించలేను. నా జీవితం నాది కాదు. నేను కూడా ఈ ఇంట్లో నీలాగే ఒక ఖైదీని. అమ్మ పెట్టిన నియమాలు దాటితే ఏమవుతుందో నీకు తెలుసు కదా అన్నాడు. ఖైదీవా? నువ్వు ఖైదీవే కావచ్చు, కానీ నాకు ఇంకా గొలుసులు తెంచుకునే ధైర్యం ఉంది అద్వైత్. మీరు నన్ను పెళ్లి చేసుకోలేదు, అయినా ఈ మంగళసూత్రం ఎందుకు నా మెడలో ఉందో తెలుసా? అది మీ అమ్మ నాకు వేసిన సంకెళ్ళు. నన్ను ఈ ఇంట్లో బంధించటానికి ఆమె వేసిన ఎత్తుగడ అది అని కావ్య గట్టిగా అంటుంది. కావ్య లేచి అత్త ముందు నిలబడింది. తన ప్రతిబింబం వైపు చూస్తూ, నేను ఒక మనిషిని కదా, నాకు కోరికలు ఉంటాయి, కలలుంటాయి. మీ అమ్మగారి అహంకారానికి నా జీవితమే బలి కాబోతుంది అని అడిగింది. అద్వైత్ దగ్గరికి వచ్చి కావ్య భుజాల మీద చెయ్యి వెయ్యబోయాడు, కానీ కావ్య వెనక్కి తగ్గింది. వద్దు అద్వైత్, పెళ్లి లేని చోట బంధం ఎక్కడుంటుంది? అది కేవలం ఒక ఒప్పందం మాత్రమే. మీ అమ్మకి నీ మీద ప్రేమ లేదు. తన ఆస్తి పైన, తన వారసత్వం పైన మాత్రమే ప్రేమ ఉంది. ఆ ప్రేమలో నన్ను నలిపేయకండి. కావ్య అంటున్న మాటలకి అద్వైత్ తలదించుకున్నాడు. నేను నీకు అండగా ఉంటాను కావ్య అన్నాడు. నువ్వు అండగా ఉంటావా, లేక కేవలం నీ తల్లిని ఎదుర్కోలేక మౌనంగా ఉంటావా అని కావ్య అడిగిన ప్రశ్నకి అద్వైత్ దగ్గర సమాధానం లేదు. కావ్య కిటికీ దగ్గరికి వెళ్ళి, నేను ఈ ఇంట్లోకి అడుగుపెట్టింది నా తల్లిదండ్రుల అప్పులు తీర్చడానికే. రాజేశ్వరీదేవి హాల్లో నుండి కేక పెట్టి పిలిచింది. కావ్య, అద్వైత్, బయటికి రండి, సమయమైంది. ఆ పిలుపులో ఉన్న కఠినత్వం
కావ్యని గతం నుంచి వర్తమానంలోకి లాగేసింది. కావ్య తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఒకసారి గట్టిగా పట్టుకుంది. అది బంధం కాదు, అది బంధం కాదు, తను తెంచుకోవాల్సిన సంకెళ్ళు అని మరోసారి తనలో తాను చెప్పుకుంది. తలుపు వైపు నడుస్తూ, చూద్దాం అద్వైత్, మీ అమ్మగారి ఆజ్ఞలు నెగ్గుతాయా లేక నా ఆత్మగౌరవం నిలబడుతుందా అని చెప్పి తలుపు తీసి బయటికి అడుగుపెట్టింది. హాల్లో రాజేశ్వరీదేవి సోఫాలో రాజసం ఒలికిస్తూ కూర్చుని ఉంది. ఆమె పక్కన అప్పుడే తెచ్చిన కాఫీ కప్ ఉంది. కావ్య, మన కుటుంబానికి ఒక మంచి వార్త. మనం రేపు ఒక పెద్ద పూజ చేయబోతున్నాం. ఆ పూజలో మనం వారసుడి గురించి సంకల్పం తీసుకుంటాం. సిద్ధంగా ఉండు అని గంభీరంగా చెప్పింది. కావ్య మౌనంగా రాజేశ్వరీదేవి కళ్ళల్లోకి చూస్తూ నిలబడింది. మరుసటి రోజు గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కావ్య కిటికీ దగ్గర నిలబడి ఆకాశంలోని మబ్బులను చూస్తుంది. అప్పుడే తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. రాజేశ్వరీదేవి ప్రవేశించింది. ఆమె నడకలో ఎప్పటిలాగే గంభీరత ఉంది. కానీ ఈరోజు ఆమె కళ్ళల్లో ఒక వింతైన భయంకరమైన తృప్తి కనిపిస్తోంది. రాజేశ్వరీదేవి మంచం మీద కూర్చుని కావ్య వైపు చూస్తూ, కావ్య, నువ్వు చాలా తెలివైన దానివి. నిన్నటి వరకు నా ప్రతి మాటని ఒక నియమంలా భావించావు. కానీ ఇప్పుడు నీ కళ్ళల్లో ఒక తిరుగుబాటు చూస్తున్నాను. నీలో ఆ తిరుగుబాటు ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఈ ఇంట్లోకి వచ్చిన కారణం వేరు అని గంభీరంగా మొదలుపెట్టింది. కావ్య రాజేశ్వరి వైపు తిరిగింది. కారణం వేరు అంటే? అద్వైత్ భార్యగా, ఈ ఇంటి కోడలుగా నన్ను తెచ్చారు కదా అని అడిగింది. రాజేశ్వరీదేవి గట్టిగా నవ్వింది. ఆ నవ్వు కావ్య వెన్నులో వణుకు పుట్టించింది. అద్వైత్ భార్యగానా? హా, నువ్వు చాలా అమాయకురాలివి కావ్య. అసలు నిజమేంటో నీకు ఇవాళ చెబితేనే రేపటి పూజలో నీ ప్రవర్తన బాగుంటుందని నా ఉద్దేశం. రాజేశ్వరీదేవి కుర్చీ నుంచి లేచి కావ్య దగ్గరికి వచ్చింది. ఆమె కళ్ళు కావ్య కళ్ళల్లోంచి అణువణువుని గమనిస్తున్నాయి. అద్వైత్ని నేను నా కొడుకుగా ప్రేమించాను. కానీ నా వారసుడికి ఉండాల్సిన లక్షణాలు, ఆ పౌరుషం అద్వైత్లో లేవు. వాడు పిరికివాడు. అటువంటి వాడి గర్భం నుంచి పుట్టే బిడ్డ నా సామ్రాజ్యాన్ని కాపాడలేడు. అద్వైత్ కేవలం నీ మెడలో తాళి కట్టిన ఒక బొమ్మ మాత్రమే. అద్వైత్ కేవలం నీ మెడలో తాళి కట్టని ఒక బొమ్మ మాత్రమే. కానీ నా వంశాన్ని నిలబట్టే వారసుడు మాత్రం. కావ్య గుండె ఆగిపోయినట్టయింది. రాజేశ్వరీదేవి మాటలు ఆమెకు అర్థం కావటం లేదు. మీరేం మాట్లాడుతున్నారు? రాజేశ్వరీదేవి కావ్య చెవి దగ్గరికి వంగి చాలా చిన్నగా విషం చిమ్మినట్టుగా చెబుతుంది. నా వారసుడిని ప్రసాదించాల్సింది అద్వైత్ కాదు, అద్వైత్ అన్నయ్య విక్రమ్. నువ్వు కనబోయే బిడ్డకి తండ్రి విక్రమ్ అవుతాడు. అద్వైత్ పేరు మీద బిడ్డ పుడతాడు. కానీ రక్తం మాత్రం నా పెద్ద కొడుకు విక్రమ్ది అయి ఉండాలి. అదే నా నిర్ణయం. ఆ మాట వినగానే కావ్యకి భూమి కంపించినట్టు అనిపించింది. ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె నోటి నుంచి మాట రాలేదు. తన అత్తగారు ఒక తల్లిగా ఎంతటి దారుణమైన నిర్ణయం తీసుకుందో ఊహించుకుంటూనే కావ్యకి ఒళ్ళు జలధరించింది. తన భర్త అని భావిస్తున్న అద్వైత్కి ఈ విషయం తెలుసా? విక్రమ్ దీనికి ఒప్పుకున్నాడా? అసలు తను మనిషా లేక గర్భాన్ని అద్దెకు తీసుకుని వస్తువా? కావ్య వెనక్కి అడుగులు వేసింది. మీకు పిచ్చి పట్టింది. ఇది అమానుషం. అద్వైత్ అంటే మీకేమైనా గౌరవం ఉందా? మీ సొంత కొడుకుని మీరింతలా తక్కువ చేస్తున్నారా? ఇది చట్ట విరుద్ధం, ఇది పాపం అని ఆవేదనతో అరిచింది కావ్య. రాజేశ్వరీదేవి అస్సలు చలించలేదు. చట్టం, పాపం, పుణ్యం ఇవన్నీ బలహీనులకి మాత్రమే కావ్య.
బలవంతుడికి కావాల్సింది విజయం. విక్రమ్ అంగీకరించాడు. అద్వైత్కి కూడా తెలుసు, వాళ్ళిద్దరూ నా చేతిలో కీలుబొమ్మలు. నువ్వు చెయ్యాల్సిన పని ఒక్కటే, నా కోడలిగా ఉంటూనే విక్రమ్ ద్వారా ఈ ఇంటికి వారసుడిని తీసుకురావాలి. అప్పుడే నీ తల్లిదండ్రులు సురక్షితంగా ఉంటారు. లేదంటే అని రాజేశ్వరీదేవి తన చేతిలో ఉన్న ఒక ఫోన్ స్క్రీన్ చూపించింది. అందులో కావ్య తల్లిదండ్రులు ఒక గదిలో బందీగా ఉన్నారు. వారిని చూసి కావ్య కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. రాజేశ్వరీదేవి ఒక రాక్షసిలా, సమయం ఇచ్చాను కావ్య. రేపు ఉదయం పూజలో నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, లేకపోతే నీ తల్లిదండ్రులని నేను బ్రతికించలేను అని చెప్పి గది బయటికి వెళ్ళిపోయింది. రాజేశ్వరీదేవి వెళ్ళిపోతూ, ఆలోచించు కావ్య, నీ తల్లిదండ్రుల ప్రాణాలు నీ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నాయి అని హెచ్చరించి తలుపు వేసింది. కావ్య మంచం మీద కుప్పకూలిపోయింది. గదిలోకి గాలి కూడా రావటం లేదు. విక్రమ్ పేరు వింటేనే ఈ ఇంట్లో అందరూ భయపడుతున్నారు. విక్రమ్ అంటే అహంకారానికి మారుపేరు. అద్వైత్కి భిన్నంగా అలాంటి వ్యక్తితో తన జీవితాన్ని ముడిపెట్టడం అంటే ఊహించుకోవటానికే కావ్యకు భయంగా ఉంది. కొద్దిసేపటికి తలుపు సందులోంచి అద్వైత్ లోపలికి వచ్చాడు. అతని కళ్ళు ఎర్రపడ్డాయి. కావ్య అతనిని చూడగానే తనలో ఉన్న కోపాన్ని ఆపుకోలేకపోయింది. అద్వైత్, నీకసలు మనసుందా? నీ భార్యని నీ అన్నయ్యకి అప్పగించటానికి ఎలా సిద్ధపడ్డావు? నీకు కనీసం సిగ్గులేదా? కావ్య గట్టిగా ప్రశ్నించింది. అద్వైత్ ఆమెకు ఎదురుగా కూర్చుని తల పట్టుకున్నాడు. కావ్య, నీకర్థం కావటం లేదు. నాన్న చనిపోయినప్పటి నుంచి ఈ ఇల్లు నా చేతుల్లో లేదు. మా అమ్మ, విక్రమ్ వీళ్ళిద్దరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. నేనెదిరిస్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు. నేను నిన్ను కాపాడుకోవటానికి ఈ నరకాన్ని భరిస్తున్నాను. నన్ను కాపాడుకోవటం అంటే నా శీలాన్ని నీ అన్నయ్యకి అప్పగించటమా? ఇదేనా నీ రక్షణ? కావ్య కన్నీళ్లతో అడిగింది. అద్వైత్ ఆమె చేతులు పట్టుకుని, నిజం చెప్పాలంటే విక్రమ్ ఈ ఇంటికి రావటానికి రాజేశ్వరీదేవి ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం విక్రమ్ వస్తాడు. కానీ కావ్య, నువ్వు భయపడకు. నేనేదో ఒకటి చేస్తాను. నేను ఈ ఇంట్లో ఉన్నది నిన్ను నా భార్యగా చూసుకోవటానికే, కానీ అదృష్టం మాత్రం నాకు సహకరించటం లేదు. అద్వైత్ మాటల్లో నిజాయితీ కనిపిస్తున్నా కావ్యకి అతని బలహీనత మీద అసహ్యం వేస్తుంది. అద్వైత్ పక్కనే ఉన్న గదిలో నుంచి విక్రమ్ గొంతు వినిపించింది. అద్వైత్, బయటికి రా. రేపటి పూజ కోసం ఏర్పాట్లు చూడు. ఆ గంభీరమైన గొంతు వినగానే అద్వైత్ భయంతో కావ్యని వదిలేసి వెళ్ళిపోయాడు. కావ్య ఒంటరిగా గదిలో ఉంది. అసలు రాజేశ్వరీదేవి ఆలోచన ఏంటి? ఎందుకని అద్వైత్ని కాదు అని విక్రమ్కి బిడ్డని కనాలి అని కావ్యని అంతగా పట్టుబడుతుంది? వీటికి సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.